ఇక్కడ చూడండి సార్, కాల్లో ఈ డాట్ ఉంది చూడండి. ఇది భయంకరమైన విషం కలది. గుచ్చిన వెంటనే చచ్చిపోయాడు. నాకు జరిగింది ఎంత పెద్ద దారుణం. ఉదయం లేచిన వెంటనే ఎవరు ముఖం చూసారో తెలియట్లేదు. ఇదంతా చూడాల్సి వస్తుంది. అన్ని న్యూస్ పేపర్స్ లోనూ న్యూస్ వస్తుంది. నాకెంత చెడ్డ పేరు వస్తుంది. మీకు మీ పేరు చెడిపోద్దని దిగులు. ఇక్కడ ఒక మనిషి ప్రాణం పోయింది. అతన్ని హత్య చేశారు. అది కూడా మీ పార్టీలో. అర్థమైందా? మీ పార్టీలో. సరే, ఒక విషయం చెప్పండి. మీలో ఎవరైనా సరే, ఎవరైనా యూక్ పక్కన నడవడం మీరు కానీ చూసారా? హలో మ్యామ్, ఈ విధంగా ఎవరు చేసి ఉంటారు? మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? సార్, ఇక్కడికి ఎంతమంది వచ్చారో వాళ్ళందరిపైన అనుమానంగా ఉంది సార్. సార్, ఎవరికి ఏ ద్రోహం చేశావు? మా ఆయన్ని ఇలా చంపేశారు. దియా, ప్లీజ్ నోటికి వచ్చినట్టు మాట్లాడు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నా గెస్టులే. నాకు నా భర్త చనిపోయాడు. నీకు నీ గెస్టులు ముఖ్యమా? మీ వల్ల నా పార్టీ నాశనం అయింది. దానికేమంటావు? మీ పార్టీలో ఒక మనిషిని చంపేశారు. జరిగిన వాటికంతా మీది కూడా బాధ్యత ఉంది. సార్, నేను అందరినీ ఎలా గమనించగలను? ఇక్కడ నా పార్టీని చూసుకోవాలా లేక నేరస్తుని వెతకాలా? ఏ పాపం చేశారో దానికి శిక్షణ అనుభవిస్తున్నారు. బయట ఎలాంటి పాపాలు చేశారో చేసిన పాపాల్ని అనుభవించే కదా తీరాలి. ఇప్పుడు నన్నే అనుమానిస్తున్నావా శనయ్య? ఇప్పుడు లక్షల్లో నాకు నష్టం జరిగిందే, దానికి కారణం నువ్వే తెలుసా? చాలు చాలు. ఇలా చూడండి మీరందరూ. అదే మీరు షనాయ్ మేడం పార్టీకి వచ్చారు కదా. మీరెవరూ కూడా మేము చెక్ చేసి ముగించే వరకు ఈ ఇల్లు వదిలి ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడే మీ అందరి ఫింగర్ ప్రింట్స్ మేము తీసుకోబోతున్నాము. దయా సార్, ఒక పని చేయండి. ఇంటి బయట బాగా చెక్ చేసి చూడండి. ఏదైనా గుర్తులు దొరుకుతున్నాయేమో చూద్దాం. ఈ బాడీని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించండి. సార్. ఫ్రెడీ, పనిలోకి దిగండి. ఎస్ సార్. సార్, లేడీస్ నందరినీ చెక్ చేశాను, ఏం దొరకలేదు. ఏ మిస్టర్, కాయిన్ని మీ పాకెట్లో పెట్టండి. చెయ్యిని ఇక్కడ పెట్టండి. ఏం సార్, మీరు నిద్రపోతున్నారా ఏంటి? మాకు మీ వేలి ముద్రలు కావాలి. పెట్టండి. ఓ, లేదు సార్. హంతకుడి గురించి తెలుసుకున్నంతగా బయట ఎటువంటి ఆధారాలు దొరకలేదు సార్. ఆ వాచ్మ్యాన్ కూడా కనుక్కున్నా వాడికేం తెలియట్లేదు సార్. సార్, అందరి ఫింగర్ ప్రింట్స్ కూడా తీశాను సార్. సరే, ఇక్కడ అనుమానపడే విధంగా ఎవరూ లేరు సార్. సరే దయా, ఒక పని చేద్దాం. ఈ పార్టీకి ఎంతమంది ఫోటోగ్రాఫర్స్ వచ్చారో వాళ్ళ కెమెరాస్లో ఈ పార్టీని ఖచ్చితంగా షూట్ చేసే ఉంటారు. ఆ ఫుటేజ్ తీసుకుందాం. పూణేలో ఉన్న అభిజిత్కి ఫోన్ చేయండి. అభిజిత్ని అడగండి ఏం తెలిసిందని. సార్, విశాల్ ఫోన్ రికార్డ్స్లో కూడా ఏమీ తెలియట్లేదు సార్. చాలా విచిత్రంగా ఉంది. ఏ ట్రక్ వల్ల ఆ విశాల్కి యాక్సిడెంట్ అయిందో దాని గురించి కూడా ఏమీ తెలియదు. ఇక్కడున్న పోలీసులకి ట్రక్కు దొరకలేదు. ఆ ట్రక్కు నడిపిన వాళ్ళు ఎవరని కూడా తెలియదు. కానీ ఇంత పెద్ద ట్రక్కు ఎక్కడికి వెళ్ళుంటుంది సార్? ఒకవేళ ట్రక్ నడిపేయడం ఆపేసి ట్రక్ని ఎక్కడైనా దాచిపెట్టుంటారా? ట్రక్కుని ఆపి వేసి ఉండొచ్చు, లేదా దాని రూపాన్ని మార్చుండొచ్చు. ఐ మీన్ కలర్ని మార్చుండొచ్చు. అవును సార్, అలా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రక్ని ఆదాయం కోసం నడుపుతారు. వచ్చే ఆదాయాన్ని ఎవరు వద్దంటారు చెప్పండి? సార్, ఆ ట్రక్ని ఎలా కనిపెట్టాలి? ఎవరు ఆ నెంబర్ కూడా నోట్ చేయలేదు. ఈ ప్రాంతంలో ఏ గరాజీల్లో పెయింటింగ్ వర్క్ జరుగుతుందో చూడండి. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. ఈసారి వేరేలా కనుక్కుందాం. సార్, పార్టీకి వచ్చిన అన్ని ఛానల్స్ ఫుటేజీని నేను సీడీలో కాపీ చేశాను.
హంతకుడు గురించి తెలుసుకోవడానికి ఇంతవరకు మనకి ఆధారాలే దొరకలేదే. ఇక్కడ చూడండి, యూక్ అందరికన్నా ఎంత దూరంగా నిలబడి ఉన్నాడు. ఈయన పక్కన ఎవరు లేరు. ఆయన మీద అంత త్వరగా అతని మీద డార్క్ ఊదడానికి అయినా చంపబడ్డాడు. సార్, యోగ్, దియా, షనాయా ఇంకా కొత్తగా వచ్చిన తాగుబోతు సామ్రాట్ అందరూ పార్టీలోనే ఉన్నారు. కానీ యుగ్ని హత్య చేసిన హంతకుడు వీళ్ళలో ఒకరా లేక బయట నుంచి వచ్చాడని అర్థం కావట్లేదు. ఎవరు యుగ్ని హత్య చేసి ఉంటారు? ఆ డాట్. దయా, ఈ హంతకుడు ఈ పార్టీలోనే ఎక్కడో దాగి ఉన్నాడు. ఈ పార్టీలోనే. శ్రేయ, ఒక పని చేయి, అన్ని క్లిప్స్ని స్లో మోషన్లో ప్లే చేయి. ఇంకా వేరే వేరే సీరియస్లో నాకు ఇవ్వు. సార్. సార్, యుగ్, దియా, షనయ ఇంకా సామ్రాట్ వాళ్ళ గురించి ఎంత డీటెయిల్స్ దొరికిందో అన్నిటినీ తీశాను సార్. ఫ్రెడీ, ఇంత కష్టపడి వాళ్ళ డీటెయిల్స్ అన్ని నువ్వు సేకరించావు, కానీ ఒక్క లైన్లో చెప్పనా? చెప్పండి సార్. వీళ్ళందరూ కూడా మోసగాళ్ళు, ఇంకా ఫ్రాడ్స్. అది నిజమే సార్, వాళ్ళందరూ దొంగలే సార్. యుగ్ 1 సంవత్సరం కూడా ఒక దేశంలో ఉండలేదు సార్. ఇంకా దియాని పెళ్లి చేసుకోవడానికి ముందు 2 సార్లు పెళ్లి జరిగింది సార్. ఇక అమెరికాలో బోల్డంత డబ్బు ఈ షనాయికి ఖర్చు పెట్టాడని నింద వేశారు. సార్, వాళ్ళనే 1000 కోట్లకి యజమానని చెప్పుకుంటున్నారు. సరే, సామ్రాట్ని నెంబర్ 1 జూదగాడు, తాగుబోతు. ఈ సమాజంలో వాడిని పక్కన కూడా ఎవరు నిలబెట్టుకోలేరు. వీళ్ళందరూ కూడా బంటీకి బంధువులు అని చెప్పుకుంటున్నారు. వాడి మొత్తం ప్రాపర్టీని వీళ్ళు పొందాలనుకుంటున్నారు. ఇంకా ఎంతసేపు చేస్తావు రఘు? గరాజ్కి కారు తీసుకొచ్చి 4 రోజులు అవుతోంది. త్వరగా పూర్తి చేయి. మరి కాసేపట్లో కారు ఓనర్ వస్తారు, పెద్ద గొడవ చేస్తారు, తలనొప్పిగా మారుతుంది. ఆ బ్లూ ట్రక్ గురించి ఈ గరాజ్లోనే తెలుసుకోగలం. హలో, ఇక్కడ ఎవరైనా మంచి మెకానిక్ ఉన్నారా? చెప్పండి సార్, ఏం పని చేయాలి? ఇక్కడ మా దగ్గర చాలా మెకానిక్లు ఉన్నారు, చెప్పండి. కొత్త మనిషిలా ఉన్నారు. మంచి డాక్టర్ ఎవరో తెలుసా? ఆయన పేషెంట్ని చూసిన వెంటనే చెప్తారు ఏం ప్రాబ్లం అని. బాగా తెలుస్తోంది. నాకు తెలిసి ఎవరినో గుద్దేసి వచ్చినట్టున్నారు. మద్యం మత్తులో. మొత్తని చెప్పద్దు. మొత్తనేది దారుణమైన అలవాటు. డు నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్. మేమెప్పుడూ ఇలాగే ఉంటాం, తెలివిగా ఉంటాం. ఒకవేళ ఎవరైనా మా కార్ ముందు వచ్చారంటే పాపం మా కార్ ఏం చేస్తుంది? అవును సార్, అది కూడా నిజమే. సరే చెప్పండి, నేనేం చేయాలి? ఇలా చూడండి, మా కార్ని అలాగే మార్చేయాలి. ఇంతకు ముందు ఇలాంటి కారు వీళ్ళకుందా అని ఎవరికి తెలియకూడదు, అంతే. లేదు 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 లేదు, ఇది పోలీసుల సమస్యలా ఉంది. నేను ఇలాంటి పనులు అసలు చేయను. మీరు ఇంకేదైనా గ్యారేజ్ చూసుకోండి, వెళ్ళండి. మీరు అడిగిన డబ్బులు మేమిస్తాం. 10, 20, 50. 50 ఓకే. అయితే డీల్. పోలీస్ వస్తున్నారు. పోలీస్? మేము ఎక్కడైనా దాయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? దాయడానికి ఎక్కడైనా చోటు చెప్పు. అక్కడ వెళ్ళండి, అక్కడికి వెళ్ళి దాక్కోండి, వెళ్ళండి. ఎవరి దగ్గర చెప్పొద్దు, రారా. సార్, బండి ఇక్కడ ఉంది. ఏయ్, నిన్నేరా? ఇది ఎవరు బండి? సార్, ఎవరు తీసుకొచ్చారు? 2 వచ్చారు సార్. ఎక్కడున్నారు చెప్పు. వాళ్ళేరి? సార్, కారు మొత్తం రిపేర్ చేయాలని ఇచ్చి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు మళ్ళీ వస్తే చెప్పండి సార్. వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. సరే సార్. మర్చిపోవుగా? లేదు సార్. పోబో, వెళ్దాం పదా.
30,000 అడ్వాన్స్, పని పూర్తయిన తర్వాత మిగతా డబ్బులు. ఒక నిమిషం, మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీరు ఒక్క రోజులో ఈ బండిని కొత్తగా మార్చేస్తారు అని? అరే ఏంటి సార్ మీరు, ఈ బండి సంగతి వదిలేయండి. నేను రాత్రికి రాత్రే ఓ ట్రక్కు ఆకారాన్నే మార్చేశాను. ఇలా చూడండి, మేము ఒప్పుకుంటున్నాం, మేం కాస్త ఒకలా ఉన్నాం. మీరేం అబద్ధం చెప్పినా మేము నమ్ముతామని అనుకోకండి. అబ్బా మేడం, ఇది 3 నెలల క్రితం జరిగింది కదా. 3 నెలల క్రితం మా దగ్గరకు ఒక నీలిరంగు ట్రక్ వచ్చింది. దాన్ని రాత్రికి రాత్రే ఎరుపు రంగు ట్రక్కుగా మార్చేశాం. మా పనిలో ఏ లోటు ఉండదు. తను కూడా రాత్రి ఎవరినో గుద్దేసే తీసుకొచ్చినట్టున్నాడు. కానీ ఇప్పుడు తెలిసిపోయింది. ఆ? ట్రక్ నంబర్ ఏంటి? నువ్వు సిఐడి వాళ్ళలో ఇరుక్కున్నావు. ఆ ట్రక్ నెంబర్ నాకు తెలీదు, కానీ ఆ ట్రక్ రైతు బజార్ దగ్గర తిరుగుతూ ఉంటుంది. రైతు బజార్లోనా? ఆ ట్రక్ మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అందులో ఎండిపోయిన కుళ్ళిపోయిన కూరగాయలు కనిపించాయి. ట్రక్ ఓనర్ ఎవరు? ట్రక్ ఓనర్ పేరు తెలీదు, కానీ డ్రైవర్ పేరు తెలుసు. ఆ డ్రైవర్ పేరు గోటియా. గోటియానా? అవును సార్. వాడు చూడ్డానికి ఎలా ఉంటాడు? బంటికి 500 కోట్ల ప్రాపర్టీ ఉంది, 500 కోట్లు. కానీ ఇందులో ఒక విషయం మంచిదే, వాడి ప్రాణాలకి ఎవరి వల్ల హాని లేదు. అవును సార్, బంటి ప్రాణాలతో ఉంటేనే కదా వాడు ప్రాపర్టీ ఎవరికైనా ఉపయోగపడేది. అప్పుడే కదా వాళ్ళు సొంత వాళ్ళని నిరూపించుకోగలరు. అలా లేకపోతే ప్రాపర్టీ మొత్తం చారిటీకి వెళ్ళిపోద్దిగా. సార్, ఈరోజు కూడా బంటిని చూడడానికి ఒక బంధువులు వస్తున్నారు కదా. సమ్రాట్ 500 కోట్లు కొట్టేద్దామన్న ఆశతో అందరూ పుడతారు. మావయ్య, చిన్నమ్మ, చిన్న అన్న, అత్తయ్య అందరూ. కానీ మనం ఉన్నాం కదా, ప్రతి బంధువు గురించి బాగా కనుక్కుందాం. ఎక్కడున్నాడు నా బంటి, నా బంగారం, నా ముద్దుల? ఎవరు మీరు? మామయ్యని, సమ్రాట్ మామయ్యని. ఓ మామయ్య, 2 మాలు 1 యా, అంతులేని ప్రేమ. అవును, నా బంటి ఎక్కడ? నా ముద్దుల బంగారం ఎక్కడ? చూపిస్తాం. కాస్త ఓర్పుగా ఉండండి. దయా సార్ రండి, మా మయ్య గారు రండి. పంకజ్, ఈయన మామయ్య గారు, సామ్రాట్ మామయ్య. బంటి మామయ్య బంటితో మాట్లాడాలంట. దయాంకుల్, నాకు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు. అరే ఏంటి బంటి ఇది? నేను ఎవరో కాదు, నీ మామయ్యని. నువ్వు నా అల్లుడివిరా. నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు నిన్ను భుజాలకెత్తుకొని తిప్పేవాడిని. అప్పుడు నువ్వేమనేవాడివంటే సమ్రాట్ మామయ్య అనేవాడివి. నువ్వు నన్నే మర్చిపోయావా బంగారం? దయాంకుల్. బంటి, ఏసీపీ సార్ చెప్పారు, భయపడకుండా మాట్లాడు. మామయ్య మీరు కూర్చోండి. అలాగే. పంకజ్, చిన్నప్పుడు చూశాను, నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వు చిన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు నీకు చాక్లెట్ ఇచ్చేవాణ్ణి. ఇదిగో నీకు చాక్లెట్. ఈ చాక్లెట్ మీరే తీసుకోండి, నాకొద్దు. అరే నువ్వు చిన్నప్పుడు ఈ చాక్లెటే ఎక్కువ తినేవాడివి. అప్పుడు తినేవాణ్ణి, కానీ ఇప్పుడు నాకు ఇష్టం లేదు. సరే పర్వాలేదు, తీసుకో. నువ్వు నాతో పాటు వస్తావు కదా. ఇప్పుడు నీకు ఏదైతే ఇష్టమో నేను అదే కొనిస్తాను. కమాన్. మీ మామయ్యకి నువ్వెప్పుడూ ముద్దు పెడుతుంటావు కదా, అలా పెట్టు. కమ్. ఇలా చూడండి, ఇలా ప్రవర్తించకండి, నాకు ఇది ఇష్టం లేదు. మర్చిపోయావా? సిగ్గుపడుతున్నావా? పర్వాలేదులే, వదిలే. నేను నీకన్నీ గుర్తు చేస్తాను. చిన్నప్పుడు నువ్వు నాకు ముద్దు పెట్టేవాడివి. మీ మామయ్య కూడా నిన్ను ఇలా పట్టుకొని ముద్దు పెట్టుకునేవాడు. ఈ సమ్రాట్ అంకుల్ని చూసి బంటికి సంతోషం లేదనుకుంటున్నాను. ఇక టైం కూడా అయిపోయింది, ఇతన్ని పంపించేద్దాం. నేనేమి మీ అల్లుడిని కాదు. లెగవండి సామ్రాట్ మావయ్య, లెగవండి. సార్, నేను మా అల్లుడిని తీసుకెళ్ళిపోతాను సార్. ఇంకా కొంతమంది బంధువులు వస్తున్నారు, వాళ్ళు కూడా బంటిని కావాలంటున్నారు. వాళ్ళు కూడా బంధువులే అంట కదా. మేము వాళ్ళందరినీ విచారణ జరిపిన తర్వాత మీకు మేము చెప్పి పంపిస్తాను. ఓకే?
వాళ్ళందరూ నకిలీ సార్. నేనే నిజమైన మామయ్యని. మీరు బాగా విచారించండి. సరే మామయ్య గారు, నిజమైన మామయ్య అని తెలిసినప్పుడు చెప్పి పంపిస్తాను మీకు. సరే బంటి బంగారం, నువ్వేం దిగులు పెట్టుకోకు. ఈ మామయ్య నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాడు. మీ మామయ్యని చూసావా? అంకుల్, నేను అతనితో పాటు వెళ్ళను. అతను నాకు నచ్చలేదు అంకుల్. ఇలా చూడు బాబు, బాగా విచారణ జరపకుండా చెక్ చేయకుండా నిన్ను ఎక్కడికి పంపించాం, ఎవరితోనూ పంపించాం, అర్థమైందా? కానీ అంకుల్, నేను మీతోనే ఉంటాను, ఎవరితోనూ వెళ్ళను. అవును బంటి, నువ్వు మాతోనే ఉంటావు, నువ్వు ఇక్కడే ఉంటావు, ఎక్కడికి వెళ్ళవు, అర్థమైందా? భయపడకు. దయా, సార్. బంటిని మళ్ళీ హాస్టల్కే పంపించేద్దాం. ఫ్రెడీ అంకుల్ నిన్ను చూసుకుంటారు, సరేనా? ఫ్రెడీ నీతోనే ఉంటారు. సార్, ఆ? యుగ్ గురించి ఒక కొత్త విషయం తెలిసింది. ఏంటి? షనాయ యుగ్ దగ్గర అప్పు చేసింది. తర్వాత ఆమె దగ్గర తన డబ్బుని మళ్ళీ అడిగారు సార్. షనాయ యోగ్ దగ్గర డబ్బు తీసుకుందా? ఈ యోగ్ డబ్బుని తిరిగి అడిగాడు. అవును సార్. ఇంకా సార్, ఆమె ఇంటికి బెదిరించడానికి రౌడీలు కూడా పంపించారు. ఓ దయా, సార్. యూక్ హత్యలో షనాయ ఉండుండొచ్చు. ఆ సోలంకి చెప్పు. సరే, ఇప్పుడే వస్తున్నాం. బుల్సాయ్, బుల్సాయ్. ఏంటయ్యా బుల్సాయ్? బాడీని ఎగ్జామ్ చేయమంటే డాట్స్ ఆడుతున్నావా? ఎందుకంటే డాట్ ఆట్లోనే పాపం ఇతన్ని ఎవరో చంపేశారు. ఏంటి? ఆడుకుంటున్నప్పుడు చంపేశారా? ఏమంటున్నారు డాక్టర్? నేను అర్థమయ్యేలా చెప్తాను. అది ఏంటో నేను చెప్తాను. ఇదిగో చూడండి బాస్, ఇది యుగ్ మోకాళ్ళ పైన ఈ విషపు సూది దాడి జరిగింది. ఇంకా ఈ డాట్ని ఎవరో తుపాకీతో షూట్ చేసినట్టు షూట్ చేశారు. కత్తితో పొడిచినట్టు పొడవలేదు. నువ్వు ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు ఇది డాట్ అని? ఎందుకంటే నేను ఈ గాయాన్ని బాగా చెక్ చేశాను. ఎలా చెక్ చేశానో రండి చూపిస్తాను. ఇదిగో చూడండి సార్, ఇది యుగ్ మోకాలపైనున్న గాయాన్ని చూడండి. బాగా జాగ్రత్తగా చూడండి, ఈ గాయం పైనుంది. 180 డిగ్రీల కోణంలో స్ట్రైట్గా ఉంది, బాగా చూడండి. ఇంకా ఇది కత్తితో గనక పొడిచినట్లయితే ఇది ఈ విధంగా స్ట్రైట్గా ఉండేది కాదు. ఈ డాట్ ఈ చోటుకు పైన, అంటే మొక్కలకు పైన పొడవబడింది. అంటే దీనికి అర్థం ఎవరో కింద నుంచి గురి పెట్టారనే కదా. ఆ పార్టీలో అంతమంది ఉన్నా కూడా హంతకుడిని ఎందుకు ఎవరూ చూడలేదు? ఇలా కూడా ఉండొచ్చు దయా. హంతకుడు దాక్కునే డాట్ని వేసుంటే, లేదా డాట్ని ఉపయోగించే ట్రిగర్ మెకానిజం అటువంటి ప్లేస్లో ఫిట్ చేసి ఉండొచ్చు. ఆ ప్లేస్ ఎత్తులో తక్కువగా ఉండుండాలి. కానీ సార్, ఈ మెకానిజంని ఎక్కడ పెట్టుంటారు, ఇంకా ఎలా పెట్టుంటారు? అదే కదా కనిపెట్టాలి ఫ్రెడీ, అదే కదా మనం కనిపెట్టాలి. కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, అంటే యోక్ని పార్టీకి రమ్మని హంతకుడు బాగా దాన్ని ఉపయోగించుకున్నాడు. సార్, ఇదంతా షనయ్య చేసిన పని అయ్యుంటే? అయ్యుండొచ్చు సార్. షనాయ్ దగ్గర యూక్ని చంపడానికి అలా కారణం ఉంది. వాడి దగ్గర షనాయ్ చాలా అప్పు తీసుకుంది, డబ్బులు కూడా ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. షనాయ ఉండొచ్చు. షనాయ యోక్ని పార్టీకి రమ్మని వాడిని చంపుండొచ్చు, డబ్బు మొత్తం తానే కొట్టేయాలని. మండేదాన్ని ఆర్పితే ఉడికేది తానుగా ఆగిపోద్ది. తమ్ముడు, ఒక నిమిషం రామా. అన్నా రండి, కాయగూరలు తక్కువ ధరకిస్తాను. చెప్పేది విన్ను తమ్ముడు, నాకు కాయగూరలు అన్నా, నాకు అర్థమవుతుంది. నేను మీకు ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇస్తాను. అది కాదు తమ్ముడు, వీడి గురించి నీకేమైనా తెలుసా? వీడు గోటి అన్న, ఎర్ర ట్రక్కు నడిపేవాడు. అవును, వాడే. ముందు వీడు బ్లూ ట్రక్ నడిపేవాడు. అవునవును, కానీ ఇప్పుడు వాడిని మీరు కలవలేరు. ఎందుకు? గోటియా చనిపోయాడు కదా. ఏంటి, గోటియా చనిపోయాడా? ఎలా చనిపోయాడు? ఇంకేంటి, సారాయి ఎక్కువ తాగుతాడు, తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఏంటి ఏమంటున్నారు మీరు? ఇది ఎప్పుడు జరిగింది? ఇప్పుడే 1.5 అవుతుంది. తాను ఉన్న చోటేది? వాడు బసరా చౌల్లో ఉండేవాడు, కానీ ఇప్పుడు మీరు అక్కడ ఎవరిని కలవలేరు. ఎందుకు? వాడి ఇంట్లో వేరెవరు లేదా? లేదు, అందరూ ఉన్నారు, కానీ వాడి పెళ్ళ ఉంది కదా, కాయగూరలు కొట్టు పెట్టింది. కాయగూరల కొట్ట ఎక్కడా? రాహుల్,
ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదు. ఉండు, నేను కనిపెడతాను విషయం ఏంటో అని. 1 2 3. కనిపెట్టాను. నువ్వు అలాగే సిఐడిస్ అంకుల్లాగా నటిస్తున్నావు. ఏం చేయమంటావు? కొన్ని సమయాల్లో నేను పెద్దయ్యాక సిఐడి అవ్వాలనిపిస్తోంది. సరే అయితే చెప్పు, నా గురించి ఏం తెలుసుకున్నావు? అది నీకు తర్వాత చెప్తాను. ముందు నువ్వు చెప్పు, అసలు నీ సమస్య ఏంటి? బంటి, అదేంటంటే ఎప్పుడు చూసినా నాకు మా నాన్నే గుర్తుకొస్తున్నారు. నాకు అర్థమైంది. కానీ రాహుల్, నువ్వేం కంగారు పడకు. సిఐడి అంకుల్ వచ్చారు కదా, మీ నాన్నని చంపిన వాళ్ళని పట్టుకుని వాళ్ళని జైల్లో పడేస్తారు. నిజంగానా? ఎప్పుడైనా నేను నీకు అబద్ధం చెప్పానా? లేనే లేదు. కాబట్టి సంతోషంగా ఉండు. రాహుల్, నేను పెద్దయ్యాక సిఐడిగా మారి నేరస్తుల్ని ఎలా శిక్షిస్తానో తెలుసా? ఎలాగా? గిలిగింతలు పెడతాను, బాగా గిలిగింతలు పెడతాను. వాళ్ళు తట్టుకోలేక నిజమేంటో బయటికి చెప్పేస్తారు. ఇది మంచి విషయంలా ఉంది. సరే పద, సిఐడి అంకుల్స్ ఏం చేస్తున్నారో చూసొద్దాం. సరేరా. నేను ఒంటరిదాన్ని అయిపోయాను సార్. ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సార్. మీరొచ్చి ఆయన నన్ను గుర్తు చేశారు. ఇలా చూడండి, మేము ఒక కేసు విషయం గురించి విచారిస్తున్నాం. అందుకనే ఇలా అడుగుతున్నాం. మీ బాధని మేము అర్థం చేసుకున్నాం. మీరు చెప్పేది నిజమే మేడం. ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదే అర్థం చేసుకోగలదు. కానీ నా బాధ అర్థం చేసుకోలేదు సార్. కానీ ఎందుకన్నా కంటెక్షన్ పనిలో పనిచేశారు. ఆ సార్ అలా తాగి తాగి చనిపోయాడు సార్. ఒక్క నిమిషం. ఆ గోటియా కాయగూరల ట్రక్కు కాకుండా వేరే బండి నడిపేవాడా? అయ్యో సార్, ఆయన ప్రభుత్వ డ్రైవరు. అంటే ఈ బిల్డింగ్ కట్టడానికి సూపర్వైజర్ ఉన్నారు కదా, వాళ్ళకంతా సిమెంట్ వెళ్ళిస్తారు. అంతేకాకుండా డబ్బులు ఎక్కువ సంపాదించాలని కంటెక్షన్ పనిలో పనిచేశారు. అందుకే సారు, రేట్లు పెరిగాయి కదా, అందుకనే పని చేసే తీరాలి. ఆ కంపెనీలో పనిచేసినప్పుడు బాగా లాభం వచ్చింది. చాలా డబ్బులు సంపాదించారు. ఆ డబ్బులతోటి కొట్టు పెట్టుకున్నా. ఎక్కువగా సంపాదించాడంటే తప్పుడు పనులు ఏమైనా చేశాడా ఏంటి? అయ్యే ఉండొచ్చు సార్. ఆ వ్యక్తి తప్పుడు పనులే చేసేవాడు. మధ్యలో చాలా టెన్షన్ పడేవారు. ఎక్కువ సారా కూడా తాగారు సార్. ఏంటి, టెన్షన్ పడ్డారా? దేనికని అడగలేదా? అయ్యో, నేను అడిగాను సార్, కానీ ఆయన చెప్పలేదు. వాళ్ళే ఏదో చేయమని చెప్పారని అన్నాడు. ఆయన ఏ కంపెనీ కోసం పనిచేశారు? అదంతా తెలీదు సార్. నేను మీకు ఒక పేపర్ ఇస్తాను, మీరే చూసుకోండి. ఇదిగోండి సారు. షైన్ బ్రిక్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, పూణే. సరే, ఈ కంపెనీలోనే విశాల్ కూడా పనిచేసేవారు. అలాగా? ఆ గొడుగు ఇక్కడుండింది, అందులోనే ఆ డాట్ ఉండింది, ఈ చోట్లోనే. ఇంత ఎత్తులో, ఇంకా ఈ చోట. ఇక ఇంకా యుగ్ యుగ్ ఇక్కడ నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఫోన్ ఒక అబద్ధపు ఫోన్ కాల్. అది ఎందుకు చేశారంటే అప్పుడే యోక్ ఇక్కడికి వచ్చి ఆ ఫోన్లో మాట్లాడగలడని, ఈ ప్లేస్కి తీసుకురావడానికి అలా చేశారు. యూక్ ఇక్కడే మాట్లాడాడు. అదే సమయంలోనే ఎవరో ట్రిగ్గర్ని నొక్కారు. ఆ గొడుగులో ఉన్న డాట్ బయటకు వచ్చింది, కానీ వెళ్ళి చేరింది యూక్ యొక్క మోకాలికి పైన. ఇంకా వ్యక్తి, ఆ డాట్ ట్రిగర్ పెట్టుకున్న వ్యక్తి ఈ పార్టీలోనే ఎక్కడో ఉన్నాడు. అయితే చెప్పండి, ఆ నేరస్తుడెవరు? నా భర్తను చంపినవాడు. వాడికి ఈ పార్టీ గురించి మొత్తం తెలుసు. వాడే అంటే యూక్తో లావాదేవీలు నడిపినవాడు. యుగ్ ఎవరిని బెదిరించాడో వాళ్ళనే. యుగ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉండాలి, అనేకంగా అది తిరిగి అడిగి ఉండాలి. ఏంటి షనాయా మ్యామ్, కరెక్టే కదా? లేదు సార్, అది నిజం కాదు. నేను యుగ్ దియా దగ్గర డబ్బులు తీసుకోవడం నిజమే, కానీ నేను ఎవరి ప్రాణాల్ని తీయలేదు సార్. మేమెప్పుడు చెప్పాం మీరే యూక్ ప్రాణాలు తీశారని? ఎవరి ద్వారా అయినా యోక్ని చంపారా? ఓకే, నువ్వే నా భర్తను చెప్పావా? మేము నీ కష్ట సమయంలో నీకు సాయం చేశావు, నీకు డబ్బులు ఇచ్చావు, కానీ అదే డబ్బు కోసం నా భర్తను చంపావా? లేదు దియా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సార్, నా ఫిలింకి వాళ్ళు అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు. నేను యుక్కి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అనుకున్నాను. నా దగ్గర ఆ చెక్ కూడా ఉంది. నేను మీకు ఆ చెక్కుని చూపిస్తాను. చెక్ ఇంట్లో పెట్టుకుంటే అప్పు తీరిపోదు.
అప్పు తీర్స్తేనే తీరుతుంది. ఇంకా నీలాంటి మనుషులకి అప్పు తీసుకున్నప్పుడు బానే ఉంటుంది, అదే సమయం అప్పుని తిరిగి ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కరెక్టే కదా, ఏమంటారు? అందువల్లే నువ్వు గిటార్ వాయించే వాడి ద్వారా యూక్ ని చంపావు. ఎవరు సార్ ఆ గిటార్ వాయించే అతను? పార్టీ నీది శనయ్య, వాడు నీకు తెలియకుండా ఉంటాడా? కానీ తను గిటారు వాయించేవారని మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? వీడియో ఫుటేజ్లో అతన్ని మేము చూసాం. అతను గిటార్ వాయిస్తూ తంపిక్ వేస్తున్నాడు. అనేకంగా వాడు వేరెక్కడో పర్ఫామ్ చేసి పార్టీకి వచ్చినట్టున్నాడు. అందువల్లే కంగారులో ఆ తంపిక్ ని తీయడం మర్చిపోయాడు. నిజమా? ఏ మీకేమైనా అనుమానమా? లేదు లేదు, నేను ఏం ఆలోచిస్తున్నానంటే నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారని. ఇలా చూడండి సార్, నేను నిరపరాధిని, నాకు నేనే సంతోషంగా ఉంటాను. నేను ఎవరినైనా కొట్టడం, చంపడం ఇలాంటి వాటి గురించి ఆలోచించాను. మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండండి. మేమే నిర్ణయిస్తాము, అంటే ఎవరు హత్య చేశారు, హత్య చెయ్యలేదు అన్నది. అర్థమైందా? సార్ మనం వెయిట్ చేస్తూ 2 గంటలు అయిపోయింది సార్, ఇంతవరకు ఆ ఓనర్ని చూడలేదు. ఇంకా ఎన్నిసేపు వెయిట్ చేయాలి? వాడిని చూడనంత వరకే. సార్ వస్తున్నారు. నా పేరు కియానా, ఇది నా ఆఫీసే. కియానా మేడం, మీరిక్కడ? అరే సార్, మీరా? విశాల్ హత్య చేసిన వాళ్ళ గురించి తెలిసిందా? అవును మ్యామ్, ఆయన్ని చంపింది ఇక్కడ డ్రైవర్గా పనిచేసిన కోటియా. గోటియా? ఈ పేరుతో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. అది సరే, మీరు అతన్ని అరెస్ట్ చేశారా? సారీ మ్యామ్, ఎందుకంటే గోటియా ఇప్పుడు ఈ లోకంలో లేడు. ఓ, చాలా బాధగా ఉంది. అలా అయితే ఏం చేయలేము. ఇప్పుడు ఈ కేసుని మీరు క్లోజ్ చేస్తున్నారా? లేదు మేడం, కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు. మాకనిపిస్తోంది కోటియాని కూడా ఎవరో చంపేశారని. సార్, మీ పని మిగతా వాళ్ళపైన అనుమానపడ్డాం. హ, మీకు కూడా తెలుసా? అసలు ఇదెక్కడ కోఇన్సిడెంట్ మేడం? ఇన్ని రోజులుగా మీ కంపెనీలో పనిచేసిన విశాల్ని కోటియా చంపేశాడు. ఇప్పుడేమో ఆ కోటియాని ఇంకెవడో చంపేశాడు. చాలా దారుణం కదా? విశాల్ చాలా మంచి వ్యక్తి, కానీ గోటియా ఈ పేరుతో నాకు ఎలాంటి వ్యక్తి తెలీదు. సార్, మా కంపెనీలో చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళందరి పేర్లు, మొఖాలు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అది నిజమే. అయినా తను చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటుంది. అంత టైం నా దగ్గర లేదు ఆఫీసర్. కానీ అవును, నా కంపెనీ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వీర్ అనే వ్యక్తే చూసుకుంటారు. ఒకవేళ అతనికైనా తెలుసుండొచ్చు. వీర్? కియానా మ్యామ్, మీరు వీరిని పిలిపిస్తారా? ఐఎమ్ రియలీ సారీ ఆఫీసర్స్. నేను అనుకున్నా కూడా మీకు సహాయం చేయలేను. ఎందుకు? ఏవైంది? వీర్ సడన్గా మా కంపెనీ నుంచి కొద్ది రోజుల ముందే వెళ్ళిపోయాడు. సార్, ఆయన నెంబర్ కూడా ట్రై చేసాం మేము. ఆయన నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ వీర్ మీ కంపెనీలో ఏదైనా ఫోర్జరీ చేశారా ఏంటి? సార్, మా పని చాలా పెద్ద పని, అందుకనే ఎవరైనా ఏదైనా చేసుండొచ్చు. అలాగని మీరు నష్టం గురించి ఆలోచిస్తే లాభాలకి చాలా అవకాశాలు వస్తాయి, అంతే కదా? సరే, మీ ఇన్వెస్టిగేషన్ పూర్తయిందంటే చెప్పండి, నేను వెళ్తాను. ష్యూర్, మీరు ఇప్పుడు వెళ్ళచ్చు. థ్యాంక్ యూ. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. చెప్పండి సార్, విశాల్ కొన్ని విషయాల్లో వీక్ సార్. వేరే విషయంలోనా? ఏంటి? ఎందులో వీకు? సార్, తను చనిపోయిన ఆ రాత్రి హోటల్ హాలాలో తన పేరు మీద ఒక రూమ్ బుక్ చేశాడు. హోటల్ హాలా? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సచిన్, నువ్వు వెళ్ళి ఆ హోటల్ సంగతి ఏంటో చూడు. విశాల్ అక్కడ ఏం చేసేవాడో కొనుక్కో. సార్, తలుపులు మూసున్నాయి, ఫోన్ కూడా ఆఫ్ అని వస్తుంది. మొత్తం చెక్ చేద్దాం.
సార్ అంపుర్వి, సార్ ఇంట్లో సూట్ కేసులు ఏమీ లేవు. అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్ళారు. ఎక్కడికి పారిపోతారు? సార్ మీకు ఏమనిపిస్తోంది? ఈ యుగ్గుని ఎవరు చంపేసుంటారు? చెప్తాను పంకజ్, చెప్తాను. అరే కొంచెం సమయం వెయిట్ చేయి. పెద్ద సమాధానం చెప్పడానికి పెద్ద బుర్ర అవసరం అవుతుంది. అందుకు చాలా స్పెషల్ అయిన తెలివిని యూజ్ చేయాల్సి ఉంటుంది. నేను ఆ తెలివిని నా పెద్ద బుర్ర నుండి తీస్తున్నాను. పెద్ద బుర్ర? అవును సార్, ఆ పెద్ద బుర్ర మీకు మాత్రమే ఉందా లేదా అందరికీ ఉంటుందా? అరే అందరికీ ఉంటుంది, కానీ అందరికీ ఆ విషయం తెలీదు. కొందరికి ఉన్న పెద్ద బుర్ర చిన్నప్పుడే ఓపెన్ అవుతుంది. అది ఏసీపీ సార్ బుర్రలాగా. ఇంకా నాది, అభిజిత్ సార్ది, దయా సార్ది. కానీ కొందరి పెద్ద బుర్ర ఏం చేసినా తెరవదు. అయినా ఈ పెద్ద బుర్ర ఏంటి? నాకు అస్సలు అర్థం కావడం లేదు. నువ్వు ఏమీ దిగులు పడకు పంకజ్. కొందరి పెద్ద బుర్ర పెళ్లి తరువాత కూడా తెరుస్తుంది. ఓ, అయితే దానికి పెళ్లి చేయాలా? కానీ ఎవరితో? అరే పంకజ్, ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని ఇప్పుడు డిస్కస్ చేయొద్దు. ముందు మనం హంతకుడిని పట్టుకోవాలి. పద. పదండి. షనాయా ఒక యాక్ట్రెస్, మంచి యాక్టింగ్లన్నీ చేస్తుంది. కానీ ఈ ఫ్రెడ్డి తెలివైన చూపు నుండి ఎవరు తప్పించలేదు. హంతకుడెవరో ఏమైనా తెలిసిందా సార్? ఒక నిమిషం. ఏం చేస్తున్నారు? నా పెద్ద బుర్రకి ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఇన్కమింగా? అరే ఎగతాళి చేస్తున్నావా? అరే లేదు లేదు సార్, మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి. ஜி பூம்பா திறந்திடு 80 90 முழுசா 100 100ல ஒரு கரை விழுந்துச்சு. திருடன் அதை திருடிட்டான். பால் ரொட்டி பிஸ்கெட்டு எல்லாத்துக்கும் வெரி குட். இல்ல వెరీ బ్యాడ్. వద్దు సార్, తన పేరు రాయకండి సార్. తను హత్య చేసేవారు కాదు, ఎందుకంటే తను షనాయ. అరే షనాయ అంటే ఇప్పుడు ఏంటి? తను ఎప్పుడు హత్య చేయదని ముఖం మీద రాసుందా ఏంటి? సార్ ఇలా చూడండి, మీది పెద్ద బుర్రని నేను ఒప్పుకుంటాను. కానీ సార్, నేరస్తుల్ని కనిపెట్టే దృష్టి మీకు అస్సలు లేదు. ఏం చెప్పావు? నిజం చెప్పాను సార్. బాగా ఆలోచించండి. తన మొహాన్ని చూడండి. తను ఎంత అందగత్తె, ఎంత బాగా నటిస్తుంది, ఎంతటి ఇన్నోసెంట్, ఎంతటి తెలివి. అలాంటిది తను ఒకరిని ఎందుకు చంపుతుంది సార్? కానీ పంకజ్, ఆమె కూడా అనుమాన లిస్టులో ఉంది. ఖచ్చితంగా ఉంది. నేను ఒప్పుకోను. అరే నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకోలేకపోతే ఏం జరగదు. అది కూడా చూద్దాం. కానీ షనాయికి ఏదైనా జరిగిందంటే పంకజ్కి ఏమవుతుంది? ఏమైంది సార్? ఈయన పేరు మీద కూడా మందు దుర్వాసన వస్తుంది. సార్, వాడొక తాగుబోతు, అత్యాశ కలిగిన వాడు, జోదం ఆడేవాడు, చెడు అలవాట్లన్నీ ఉన్నాయి సార్. తెలిసిపోయింది. తెలిసిందా? అయితే త్వరగా చెప్పండి సార్, ఎవరు తను? షనాయా. షనాయా. నో! టోనీ, టోనీ! సార్ త్వరగా వచ్చి చూడండి. చనిపోయాడు సార్. ఇది అలాంటి డాటే. ఇది యుగుకి వేసినట్టే. ఎక్కడి నుంచి వేసుంటాడు? హంతకుడు ఎటువైపు నుంచి వచ్చింటాడు? సార్, అన్ని వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇతనికి వేరే వాళ్ళకి గొడవ జరుగుంటుంది. అయిండొచ్చు శ్రేయ. వెతకండి, ఏదైనా దొరుకుతుందో చూడండి. సార్, శ్రేయ, సార్ ఇది చూడండి. ఓ, ఆ డాట్ని మైక్లోనే దాచిపెట్టాడనమాట. టోనీ మైక్ని వాడి నోటి దగ్గర తీసుకొచ్చి ఉండాలి. అప్పుడు ఈ డాట్ మైక్ నుంచి బయటికి వచ్చి వాడు మెడకి పొడుచుకుంది, తర్వాత చనిపోయాడు. సార్, ఇవన్నీ ఫిక్స్ చేసింది ఎవరై ఉంటారు? వాడే
ఎక్కడి టోనీ ద్వారా యుగ్గుని చంపినోడిని కనిపెట్టేస్తామన్న భయంతో. సార్ సార్, ఫ్రెడీ, ఏమైంది? ఇక్కడ ఏదో ఉంది సార్. ఏముంది? ముందు నన్ను బయటకు తీయండి, అప్పుడు చెప్తాను. ఇది చూడండి సార్. సమ్రాట? అవును సార్, సమ్రాట్ మావయ్య. కనిపెట్టండి ఈ టైంలో వాడెక్కడా కాయిన్ వేసి ఆడుకుంటున్నాడని. ఒక్క విషయం అర్థం కాల. విశాల్ లాంటి మిడిల్ క్లాస్ మనుషులు తన సొంత ఊళ్ళోనే ఇంత పెద్ద హోటల్లో ఎందుకుంటాడు? సార్, ఇంత కాస్ట్లీ హోటల్కి ఎలా పే చేసుంటారు సార్? అయితే విశాల్ ఖచ్చితంగా తప్పుడు పని ఏదో చేశారు, అందుకనే అతన్ని హత్య చేసుంటారు. ఎక్కడున్నారు? సార్, రిసెప్షన్లో ఉన్నారు సార్. నువ్విక్కడేం చేస్తున్నావు? అవును, అసలు ఈ దెబ్బలేంటి? సార్, ఎవరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు సార్. చాలా కష్టపడి నా ప్రాణాలు కాపాడుకుని వచ్చాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ నా ప్రాణాలు కాపాడండి. ఇలా చూడండి, మేము సిఐడీస్. దాదాపు 3 నెలల ముందు విశాల్ హత్య చేయబడ్డారు. అందువల్ల ఆయన హత్య వెనక ఎవరి ప్రమేయం ఉందనిపిస్తోంది. సో ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ మాకు చాలా ముఖ్యం. సారీ సార్, ఒక నిమిషం, నేను ఇప్పుడే చూస్తాను. విశాల్ హత్య చేయబడ్డారు. రాత్రికి రాత్రి నీ తలరాత మారిపోయింది. విశాల్ని చంపిన కంపెనీ డ్రైవర్ నీకోసమే పనిచేశాడు. వాడికి కూడా సారా పోసి చంపేశారు. దీనికి కారణం నువ్వు మాత్రమే. ఇప్పుడు నిన్నెవరు చంపాలని చూస్తున్నారు? విశాల్ హత్య చేయబడ్డారు. రాత్రికి రాత్రి నీ తలరాత మారిపోయింది. విశాల్ని చంపిన కంపెనీ డ్రైవర్ నీకోసమే పనిచేశాడు. వాడికి కూడా సారా పోసి చంపేశారు. దీనికి కారణం నువ్వు మాత్రమే. ఇప్పుడు నిన్నెవరు చంపాలని చూస్తున్నారు? అదంతా నిజం కాదు సార్. నా మీద నిందలు వేయద్దు సార్. ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఇప్పుడు తప్పించుకోవడానికి మీరు తప్ప నన్ను ఎవరు కాపాడలేరు సార్. మీరు కనుక నాకు సహాయం చేయకపోతే నేను చచ్చిపోతాను సార్. నా ప్రాణాలు కాపాడండి సార్. ఇంటిని వదిలి వచ్చావు, దాక్కోవడానికి చోటు లేదని నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు కాదు ఇది. నాటకం కాదు ఇది. నేను కొంచెం చచ్చిపోతున్నాను. మీరు నాకు సహాయం చేయగలరు. ప్లీజ్ నన్ను కాపాడండి. ఓకే, ఇతన్ని తీసుకెళ్లి ముందు ఫస్ట్ ఎయిడ్ చేయండి. జాగ్రత్తగాలండి. సార్, ఇది చూడండి. సార్ చూడండి, ఆ విశాల్ చివరిగా 6 నెలలు ఈ హోటల్లోనే ఉన్నారు సార్. ఇంకా సార్, అతను ఎప్పుడూ ఒక్క రూమే తీశారు సార్. తరచుగా 6 నెలలు ఈ హోటల్కి వచ్చారా? సరే, ఆయన ఒంటరిగా వస్తారా? ఆయనతో పాటు ఇంకెవరైనా వస్తారా? ఒంటరిగానే సార్. విశాల్ ఇక్కడికి ఒంటరిగా వచ్చి ఏం చేసేవారు? ఒకవేళ ఎవరైనా చూడ్డానికి వచ్చుంటారా? కావచ్చు. సరే, ఓ పని చేయండి. విశాల్ ఇక్కడ ఉన్న సమయంలో ఈ హోటల్లో ఇంకెవరున్నారో నాకు లిస్ట్ కావాలి. ఓకే సార్, నేను ఇప్పుడే ఇస్తాను. మీకో విషయం చెప్పాలి. ఏం చెప్పాలి బాబు? ఏం చెప్పాలి చెప్పు. ఏంటిది? మీకోసమే ఇది. నా కోసమా? వకీల్ సార్, ప్లీజ్ నన్ను ఎవరితోనూ పంపించకండి. నాకు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు. నేను నా ఏసీపీ అంకుల్తో ఉండడానికే ఆశపడుతున్నాను. నిరంతరంగా వాళ్లతో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు. వాళ్ళని వదిలితే నేను సంతోషంగా ఉండలేను. నాకు తెలుసు వాళ్ళు నా మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. ఇక నేను కూడా వాళ్ళ మీద ఎంతో ప్రేమతో ఉన్నాను. ఏంటి బాబు ఇదంతా? అవును అంకుల్, నాకు మీతో ఉండడం అంటేనే ఇష్టం. నేను ఎక్కడికి వెళ్ళను, మీతో పాటే ఉండిపోతాను అంకుల్. నాకు నీతోనే ఉండాలని చాలా ఇష్టంగా ఉంది బంటి. నేను నీ మీద ఎంతో ప్రేమతో ఉన్నాను. కానీ బాబు, మన దేశం కంటూ కొన్ని చట్టదిట్టాలు ఉన్నాయి. వాటిని మనం ఒప్పుకొని తీరాలి.
కానీ ఉండేది నేనే కదా అంకుల్. నాకంటూ ఓ ఇష్టం ఉంటుంది కదా. నా మనసుకి మీతో ఉండాలనిపిస్తోంది. నా మనసు అదే చెబుతుంది. ఒకవేళ నిన్ను అలాగే పంపించాలనుకున్నా ఎక్కడైతే కష్టాలున్నాయో అక్కడికి నిన్ను ఖచ్చితంగా పంపించను. కానీ ఒకవేళ ఆ విధంగా ఎవరైనా వచ్చి చెబితే వాళ్ళు నీ సొంత వాళ్ళు అని ఇక వాళ్ళు నిరూపించారంటే, ఇక వాళ్ళు నీ బాధ్యతను వాళ్ళు తీసుకుందాం అనుకుంటే అప్పుడే నేను వాళ్లతో నిన్ను పంపిస్తా. అంటే నాకు పూర్తి నమ్మకం వాళ్ళ మీద వచ్చినప్పుడే. అలాగైతే అంకుల్ మీరు ఎవ్వరిని నమ్మకండి. అలా జరగదు బాబు, అలా జరగదు. వెళ్ళి తీరాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే నా దృష్టి నీ మీదే ఉంటుంది. ఎప్పుడైనా సరే నేను నీ కాంటాక్ట్లోనే ఉంటాను. ఇంకా దూరంగా ఉన్నా నేను నిన్ను చూసుకుంటూనే ఉంటా. ఎందుకంటే నేను నీ మీద బోళ్ళంత ప్రేమతో ఉన్నా. హలో సార్. నువ్వెవరు? సార్ నా పేరు రంగా. మెట్రిన్ మేడమే మిమ్మల్ని ఒకసారి కలవమని పంపించారు. నన్ను ఇక్కడ పిల్లల్ని చూసుకోవడం కోసం అపాయింట్ చేసుకున్నారు. చూడు రంగా, ఈ బంటి వీడు నా బిడ్డ. వీడిని చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. ఖచ్చితంగా సార్. ఇంకా ఇక్కడున్న మిగతా పిల్లల్ని చూసుకోవాలి. ఖచ్చితంగా బాగా చూసుకుంటా. సరే వెళ్ళు. సరే, ఇప్పుడు మీరు పడుకోండి, చాలా లేట్ అయింది. జాగ్రత్త. ఓకే, నేను బయలుదేరుతాను. గుడ్ నైట్. గుడ్ నైట్.